అండ్ ఈ హరిప్రియ ఎక్స్‌ప్రెస్‌లో మనకు 2 అవర్స్ తిరుపతి నుంచి గోవా వెళ్ళాలనుకుంటే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతి నుంచి లోనా వరకు అయితే వెళ్తుంది. అండ్ టోటల్‌గా ఈ ట్రైన్ వచ్చేసి మనకు కొల్హాపూర్ వరకు అయితే వెళ్తుంది. గోవా వెళ్ళాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ట్రైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు 99% హంసఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతి, జమ్మూ తావి హంసఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు కేవలం 10 స్టాపులు ఉంటుంది తిరుపతి నుంచి జమ్మూ తావికి. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 2800. కోచ్ కూడా సర్వీస్ పెట్టాలంట చూడండి. అయితే ఇప్పుడైతే ఎలక్ట్రిక్ లోకో అయితే తగిలించేసారు. డీజిల్ లోకో అయితే తీయేసారు. హుబ్లీ జంక్షన్లో తీయేసారు. మనకైతే గుంతకల్ అయితే తీయలేదు, హుబ్లీలో తీయేసారు మనకు వచ్చేసి. అండ్ వ్యాప్ 4 లోకోమోటివ్ వచ్చేసి మనకు వచ్చేసి 130 అయితే కొడతాను స్పీడ్ అయితే చేసి. నేనైతే ఆశ్చర్యపోయాను 130 కొడతాను అనేసి. నేనైతే 110 లాస్ట్ అనుకున్నాను. అండ్ వ్యాప్ 4 లోకోమోటివ్ వచ్చేసి 130 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తాను. లోండా జంక్షన్లో మనకు వచ్చి హరిప్రియ ఎక్స్‌ప్రెస్ చూడండి ఎంతమంది అయితే ఉన్నారు. మొత్తం అందరూ వచ్చేసి తిరుపతికి చాలా మంది ట్రైన్ వచ్చే కొద్దికి చాలా మంది వచ్చేసినారు. అండ్ ఈ జంక్షన్ లో చాలా మంది ఎక్కరనుకున్నా కానీ ఫుల్ గా ఎక్కుతున్నారు ఈ ట్రైన్ లో కూడా. సో హాయిగా సీరో వచ్చేసి నేనైతే లోండా జంక్షన్ లో అయితే ఉన్నా. అదే మీకు 10 వీడియోలో చెప్పాను కదా, నేను వచ్చి గోవా నుంచి తిరుపతికి అయితే వస్తాను అనేసి. డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు, అందుకే నేను వచ్చి లోండాలో అయితే దిగాను. ఇక్కడ నుంచి మనకైతే హరిప్రియ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. 2 అవర్స్ గోవా రావాలన్నా ఈజీగా అయితే వచ్చి ట్రైన్ లో. ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది. అండ్ తిరుపతి నుంచి గోవా వెళ్ళడానికి ఇది ఒక బెస్ట్ ట్రైన్ కూడా చెప్పుకోవచ్చు హరిప్రియ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వచ్చేసి. అండ్ ఈ హరిప్రియ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వచ్చేసి మనకు లోండాకు వచ్చేసి తిరుపతి నుంచి రావాలనుకున్నాడు మార్నింగ్ 10 గంటలకు అంతా వస్తుంది ఇక్కడికి లోండా జంక్షన్ కి. అండ్ ప్రస్తుతానికి మనం అయితే లోండా జంక్షన్ లో అయితే ఉన్నాం. లోండా జంక్షన్ లో మనకు వచ్చేసి టోటల్ గా 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. అండ్ ఈ లోండా జంక్షన్ వచ్చేసి మనకు సౌత్ వెస్ట్ రైల్వే జోన్ లో అయితే ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ ప్లాట్ఫామ్ వచ్చేసి మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా చాలా పెద్దదిగా అయితే ఉంది. లోండా జంక్షన్ కూడా చాలా పెద్ద జంక్షన్ అని చెప్పుకోవచ్చు. 2 అవర్స్ మన గోవా వెళ్ళన్నా వెళ్ళిపోవచ్చు, అండ్ మనకు ముంబై వెళ్ళాలని వెళ్ళిపోవచ్చు, అండ్ అలాగే హుబ్లీ వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు ఈ ట్రైన్ ఈ జంక్షన్ వచ్చేసి. అండ్ మన టికెట్ కౌంటర్ అయితే అక్కడైతే ఇస్తారు. అండ్ వెయిటింగ్ మిషన్ కూడా ఉంటుంది. అండ్ బుకింగ్ ఆఫీస్ కూడా అక్కడే. రైల్వే స్టేషన్ అయితే మారు అయితే ఉంటుంది. సో ప్లాట్ఫామ్ చెప్పాలంటే 1, 2, 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది లోండా జంక్షన్లో అయితే. ట్రైన్ అయితే వస్తుంది, ఏం ట్రైన్ అవుతుందో అది. సో హుబ్లీ నుంచి లోండా వెళ్ళే ట్రైన్ ఇది. వచ్చేసి మనకు కేజల్ రాక్ నుంచి అయితే వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ హుబ్లీకి అయితే వెళ్తుంది ఆ ట్రైన్ అయితే. ప్యాసింజర్ ట్రైన్ అది. ಗಾಡಿ ಸಂಖ್ಯೆ 1741 ಕೊಲ್ಹಾಪುರ್ ಸಿಎಸ್ಎಂಟಿ ನಿಂದ ಗುಂಟಕಲ್ ರೇಣಿಗುಂಟ ಮಾರ್ಗವಾಗಿ ತಿರುಪತಿ ತಲುಪುವ ಹರಿಪ್ರಿಯ ಎಕ್ಸ್‌ಪ್ರೆಸ್ ಗಾಡಿಯು 1ನೇ ಪ್ಲಾಟ್‌ಫಾರ್ಮ್ಗೆ ಸದ್ಯದಲ್ಲೇ ಬಂದು ಸೇರಲಿದೆ. వచ్చేసి క్రౌడ్ కూడా చూడండి చాలా ఫుల్గా అయితే ఉంది లోండాలో అయితే. ఫుల్గా అయితే ఉన్నారు హరిప్రియ ఎక్స్‌ప్రెస్కి. అందరూ చాలా మంది తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఇప్పుడే కోచ్ పొజిషన్ కూడా ఇచ్చినారు. లోండాలో అయితే ఇంకో ప్లాట్ఫామ్ కూడా అయితే రెడీ చేస్తున్నారు నీట్గా. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17416. సో కొల్హాపూర్ నుంచి మనకు తిరుపతికి అయితే వెళ్తుంది ఈ ట్రైన్ వచ్చి. ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది. లోండా నుంచి మనకు గోవా కూడా వెళ్ళిపోవచ్చు ఈ ట్రైన్లో అయితే. ఈ ట్రైన్ కాదు, వేరే ట్రైన్ పట్టుకుని పోవాలి. ఎక్స్‌ప్రెస్లో మనం లోండాకు వచ్చేసి లోండా నుంచి కూడా మనకు గోవాకి అయితే ట్రైన్స్ అయితే ఉంటాయి. సో అందుకే నేనైతే రివర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను గోవా నుంచి అయితే లోండాకి అయితే వచ్చాను. ఇప్పుడు లోండా నుంచి నేనైతే తిరుపతికి అయితే ట్రావెల్ చేస్తున్నాను హరిప్రియ ఎక్స్‌ప్రెస్లో. ఈరోజు వచ్చి స్లీపర్ క్లాస్ ట్రావెల్ చేస్తాను. నా కోచ్ పొజిషన్ వచ్చేసి S8 అండ్ నాకు వచ్చేసి సైడ్ లోయర్ అయితే వచ్చింది. కర్ణాటకలో మొత్తం కానీ చూసుకుంటే సో కూలింగ్ వాటర్ అయితే ఉండదు. అందులో ప్రతి ఒక్క రైల్వే స్టేషన్లో 3-4 అయితే ఉండదు. మరి కూలింగ్ వాటర్ కూడా చాలా బాగుంది. ఒకసారి టేస్ట్ చేశాను నేనైతే. ఇప్పుడు కూడా పట్టుకెళ్తాను, బాగానే ఉంది. ఈరోజు ఈ ట్రైన్కి వచ్చేసి నేను తత్కాల్ అయితే బుక్ చేసుకున్నాను. నాకు వచ్చి 2 సీట్లు దాకా ఖాళీగా అయితే ఉంది ఈ ట్రైన్లో వచ్చేసి. ఈజీగా అయితే బుక్ అయిపోతుంది. 11 పెట్టుకున్నారంటే మీరు తత్కాల్ అయితే బుక్ చేసుకుని నాకు మొత్తం వచ్చేసి 475 రూపాయలు అయితే పడింది. 16 Haripriya Express from Kolhapur CSMT to Tirupati via Guntakal, Renigunta has arrived on platform number 1. ఎక్స్‌ప్రెస్ అయితే డీజిల్ లోకో అయితే ఫుల్ చేస్తుంది. గుంతకల్ వరకు ఈ డీజిల్ లోకో, మళ్ళీ ఆ తర్వాత ఎలక్ట్రిక్ లోకో అయితే వస్తుంది. ఈ ట్రైన్కి మెయిన్ విషయం చెప్పనా, ఈ ట్రైన్ వచ్చేసి మనకు రీసెంట్గానే ఎల్హెచ్బి అయితే చేసినారు. సెంటర్లో అయితే ఫుల్గా అయితే ఉన్నారు చూడండి ఈ ట్రైన్కి. ఈ ట్రైన్ వచ్చేసి మనకు రీసెంట్గా అయితే మనకు ఎల్హెచ్బి అయితే చేసింది ఈ ట్రైన్ అయితే. అంతకుముందు అంతా ఐసీపీకి వస్తే తిరుగుతూ ఉండింది. దానికి ముందు ఇంకా ఇంట్రెస్ట్ చెప్పిన ఈ ట్రైన్ వచ్చేసి ఈ ట్రైన్ని మళ్ళీ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ 2 అయితే లింకప్ చేస్తూ ఉన్నారు గుంతకల్లో. ఇప్పుడైతే లేదు, ఇప్పుడైతే ఇంజిన్ అయితే చేంజ్ చేస్తారు అంతే, ఎలక్ట్రిక్ లోకో పెడతారు అంతే.
ట్రైన్ వచ్చేసి కరెక్ట్గా లోనా జంక్షన్ అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆనవరా జంక్షన్. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. ఇలా చూసుకుంటే మనకు వచ్చేసి బాత్రూమ్ కూడా నీట్గా అయితే ఉంది. ఎంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు తక్కువ కొల్హాపూర్ నుంచి వస్తాను కాబట్టి. అండ్ ఏదైతే మిర్రర్ ఉంది, ఏదైతే హ్యాండ్ వాష్ చేసుకునేది ఉంది, హ్యాండ్ వాష్ అయితే ఉండదు, దాంతో ఉండదు, ఊరికి అయితే పెడతారు. నెక్స్ట్ మిర్రర్ అయితే ఉంది మనకు. అయితే ఫుల్ ఘాట్ అయితే ప్రయాణం చేస్తుంది అడవిలో అయితే. లొకేషన్ చూడండి, సూపర్ అయితే ఉంది. ఇలా ఉంది లొకేషన్ చూడండి. వచ్చేసి బాత్రూమ్ పక్కన అయితే ఒక సీట్ వస్తుంది. ఇదైతే వరస్ట్ సీట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు వచ్చినా ఎడొచ్చి కూర్చుని వేస్తారు, ఎవరు వచ్చినా బ్యాగ్ పట్టుకుని పట్టుకుని వేస్తారు. వచ్చేసి ఆనవరా జంక్షన్కి అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే క్రౌడ్ అయితే చూడండి, ఫుల్గా అయితే ఉన్నారు. ఫుల్గా అయితే కూడా ఎక్కినారు ఈ ట్రైన్కి అయితే, అండ్ ఫుల్గా కూడా దిగినారు ఈ ట్రైన్లో ఇక్కడ ఈ జంక్షన్లో. వచ్చేసి మనకు హుబ్లీ నుంచి మనకు హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ అది. ఇప్పుడైతే ఈ జంక్షన్ అయితే పెట్టారు. అక్కడైతే స్పేస్ లేదు కాబట్టి ఏదైతే పెట్టుంటారు వీళ్ళు. బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది. సూర్యుడు ఇక్కడైతే మన కోసలు అయితే చూడండి, నిగనిగలాడిపోతుంది. వచ్చేసి దానివారికి అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే చూడండి బ్యూటిఫుల్ లోకో అయితే ఉంది. వ్యాప్సాన్ లోకోమోటివ్, కృష్ణరాజపురం లోకోమోటివ్ ఉంటుంది. మైసూర్ నుంచి బల్గావి అయితే వెళ్తుంది ఆ ట్రైన్ వచ్చేసి. ట్రైన్ వచ్చేసి తిరుపతి నుంచి కొల్హాపూర్ అయితే వెళ్తుంది. మన కొల్హాపూర్ నుంచి మనకు ముంబైకి అయితే వెళ్తుంది ఈ ట్రైన్ వచ్చేసి. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి తిరుపతి నుంచి కొల్హాపూర్ వెళ్ళేటప్పుడు 17415 ఈ ట్రైన్ నెంబర్ అయితే. అదే కొల్హాపూర్ నుంచి తిరుపతికి వచ్చేప్పుడు 17416 ఈ ట్రైన్ నెంబర్ అయితే. వచ్చేసి మనకు కొల్హాపూర్ నుంచి తిరుపతి వచ్చే వరకు మొత్తం 27 స్టేషన్లు అయితే ఆగుతుంది ఈ ట్రైన్ అయితే. దాంతో మెయిన్గా వచ్చేసి మెయిన్ స్టేషన్లో చెప్తాను నేను వచ్చేసి. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు కొల్హాపూర్లో వచ్చేసి 11:30కి అయితే స్టార్ట్ అవుతుంది మార్నింగ్. అండ్ అలాగే తిరుపతి నెక్స్ట్ టైం మార్నింగ్ 8 o'clock అంతా మనకు తిరుపతికి అయితే వస్తుంది. ఈ ట్రైన్ మనకు మెయిన్ స్టాప్ కొంచెం చెప్పాలంటే కొల్హాపూర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత బలగావి జంక్షన్, అలాగే లోండా, అలాగే ఎస్ఎస్ హుబ్లీ, అండ్ అలాగే బళ్ళారి జంక్షన్, గుంతగల్ల జంక్షన్, అలాగే గుత్తి, అలాగే ఎర్లగుంట, అలాగే కడప, అలాగే మనకు వచ్చేసి తిరుపతి మీదుగా అయితే వచ్చేస్తుంది ట్రైన్ వచ్చేసి. అండ్ నేను చెప్పిందంతా మెయిన్ స్టేషన్ మాత్రమే చెప్పినాను. మొత్తం వచ్చేసి 27 స్టేషన్ అయితే అవుతుంది ట్రైన్ వచ్చేసి. ఇండిగోల్ ప్లాట్ఫామ్ చెన్నైలో తయారు చేసే ఈ కోచ్ వచ్చేసి 2023 నవంబర్లో అయితే తయారు చేస్తారు ఈ కోచ్ మొత్తం. చూడండి ఈ కోచ్లు కూడా సర్వీస్ అయితే పెట్టాలంట. దీనికైతే ఫస్ట్ సర్వీస్ అయితే అయింది, సెకండ్ సర్వీస్ కూడా అయింది, ఇంకా థర్డ్ సర్వీస్ అయితే పెట్టాలి. మన ఇండియాలోనే అతి పెద్ద లాంగెస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసినాము. సో ఇదే ఇండియాలోనే అతి పెద్ద ప్లాట్ఫారము, అది కూడా హుబ్లీలో అయితే ఉంటుంది ఈ ప్లాట్ఫారం అయితే. టోటల్గా రైల్వే కోడ్ వచ్చేసి UBLలో. సో ఇది వచ్చేసి హుబ్లీ రైల్వే స్టేషన్ ఫుల్ ఫామ్ వచ్చేసి శ్రీ చిత్తూరుగూడ స్వామీజీ హుబ్లీ జంక్షన్. హుబ్లీ జంక్షన్లో మన ట్రైన్ ఆగేది కేవలం 5 minutes మాత్రం ఇక్కడైతే ఆగుతుంది. వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 10 నిమిషాల దాకా నిలుస్తుంది. ఇంతకుముందు 5 నిమిషాలు అది, ఇప్పుడు 10 నిమిషాలు దాకా నిలుస్తుంది. ఇప్పుడు అయితే చూస్తాను. ఇప్పుడైతే ఎలక్ట్రిక్ లోకి అయితే తగిలించేసారు, డీజిల్ లోకి అయితే తీయేసారు. హుబ్లీ జంక్షన్లో తీయేసారు, మనకైతే గుంతకల్ అయితే తీయలేదు, హుబ్లీలో తీయేసారు. మనకు వచ్చేసి 4 ఇంజిన్ అయితే తగిలించారు మనకు. సో ఈ ఇంజిన్ ఇప్పుడు లాస్ట్ మన తిరుపతి దాకా అయితే వస్తుంది. వచ్చేసి నందనలో నుంచి అయితే బయలుదేరిపోయింది, నిలిచింది, బయలుదేరిపోయింది. ఇక్కడ నుంచి అయితే ఈ ట్రైన్ క్వీన్గా వచ్చేసి రాజంపేట కోడ్ అయితే స్టాప్ అయితే లేదు.
నందలూరు మళ్ళీ ఓబుదారిపల్లికి అయితే స్టాప్ అవుతుంది ట్రైన్కి అయితే కడప తర్వాత. ఇంకా వ్యూస్ చూడండి సూపర్గా అయితే ఉంది. అది చూడండి కొండను మొత్తం మంచి కప్పేసినది. ఇక్కడంతా వానంతా ఫుల్గా అయితే కూడా ఉన్నది. చూడండి మొత్తం మంచి అయితే కొండను అయితే కప్పేసినది. బాగా ఉన్నది. చెల్లూరు రివర్ అంట. చూడండి మొత్తం ఎండిపోయింది అది ఇసుకే. మొత్తం ఇసుక ఉన్నది. ఏ నీళ్ళు అయితే వస్తలేదు. ఇది వచ్చేసి మనకు కరెక్ట్గా కడప ముందర అయితే వస్తుంది. ఇప్పటికి అది వచ్చేసి కడప హైవే. ఇది 1 వే రూట్ అయితే ఉంటుంది. అది డబుల్ లైన్ అయితే లేదు, 1 వే రూట్ అది. కడప నుంచి మళ్ళీ డబుల్ లైన్ అయితే ఉంటుంది. సో లొకేషన్ మార్నింగ్ వ్యూ సూపర్గా అయితే ఉన్నది కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే రాజీపేట రైల్వే స్టేషన్ చేస్తున్నాం. ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. సో ఇక్కడ కన్నా మన ట్రైన్ కానీ స్పీడ్ చేసుకుంటే 20 ఎందుకంటే ముందర ఒక బ్రిడ్జ్ అయితే కడతారు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్. ఎందుకంటే మరి గేట్ లేకుండా అందరూ కింద నుంచి వెళ్ళిపోవాలనేసి. సో మామూలుగా మరి గేట్ అయితే టైం వేస్ట్ అవుతుంది. దానికనేసి ఈ కింద నుంచి అయితే ఒక అండర్ గ్రౌండ్ లాగా అయితే కడుతున్నారు ఆ పక్క వెళ్ళిపోయేదానికి. సో ఇదైతే బాగుంది. ఇదైతే కొన్ని చోట్ల అయితే ఫుల్గా వర్క్ అయితే జరుగుతుంది. ఇదంతా కొంచెం అయితే కంప్లీట్ కూడా అయిపోయింది కొన్ని చోట్ల అయితే. సో అందుకనే మన ట్రైన్ అయితే నిదానంగా వెళ్తుంది. 20 స్పీడ్ అయితే మెయింటైన్ చేయాలి దానికనేసి. దాని నుంచి వచ్చేసి ఓవరాజ్పల్లి జంక్షన్కి అయితే వచ్చేసింది. సో ఇక్కడ స్టాప్ చేసి 1 మినిట్ మాత్రమే. సో ఇక్కడ నుంచి మనకు కృష్ణపట్నం ఉంది కదా, అక్కడ కూడా ఒక లైన్ అయితే ఉంది. అందుకే దీనికి జంక్షన్ అని వస్తారు. చూపిస్తా లైన్ కూడా ఎట్లా అవుతుందో. ట్రైన్ వచ్చేసి ఓవరాల్పల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రేణుగుంట జంక్షన్. ఈ ట్రైన్ వచ్చేసి మనకైతే కోటూరు అయితే స్టాప్ అయితే లేదు దీనికైతే. ఈ ట్రైన్కి మెయిన్గా వచ్చేసి రాజంపేట కోటూరు స్టాప్ అయితే లేదు. ఉంటే కొంచెం బాగుండు. సో మనకైతే కృష్ణపట్నంకి అయితే వెళ్ళిపోతుంది. మొత్తం అయితే గూడ్స్ అయితే వెళ్తుంది ఈ పక్క. ప్యాసింజర్ ట్రైన్ అయితే వెళ్దు, గూడ్స్ మొత్తం వెళ్తుంది ఈ పక్క అంతా. కృష్ణపట్నం అయితే వెళ్ళిపోతుంది లైన్ అంతా. ఇక్కడ చూసుకుంటే ఫుల్ చల్లగా అయితే ఉన్నది. వాన కూడా దుమ్ములు ఏమి ఉండదు పక్కంతా. మనకి లైట్గా కూడా ఉన్నది వాన. స్పీడ్ చెప్పాలంటే 20 తీస్తున్నాడు. ట్రైన్ స్పీడ్ అయితే 120-125 అయితే కొడుతున్నాడు. స్పీడ్ అయితే వేపూర్ లోకోమోటివ్ అయినా కానీ కదా. అంతా తిరుమల కొండ అంతా మొత్తం గంట తిరుమల కొండ మొత్తం చుట్టూరు మొత్తం రౌండ్ అయితే ఉంటుంది. అంతా కూడా మన కొండ వచ్చేసి మొత్తం అయితే ఉంటుంది. మొత్తం ఎంత నాలుగు ఫారెస్ట్. అండ్ మన లోకోమోటివ్ అయితే వేపూర్ లోకోమోటివ్. పక్కనే హైవే, పక్కన మనం అయితే వెళ్తున్నాం. అదంతా కడప హైవే వేసి కడప దాకా అయితే సింగిల్ హైవే ఉంటుంది. లేకుండా ఏమన్నా ఉంటుంటే బాగుండు. ఇదైతే బాగుంటుంది అయితే చేతులు పుచ్చుకుంటాయి కుదురుగా అయితే. మన ట్రైన్ అయితే మామూలుగా అయితే వచ్చింది. ఇక్కడైతే స్టాప్ అయితే లేదు, నేరుగా పోతూ ఉంటుంది మన ట్రైన్ అయితే. ఇంకా కానీ స్లోగా అయితే తీసుకెళ్తాను ఆ ట్రైన్ని. ట్రైన్ అయితే రేణుగుంట క్యాబ్లో అయితే నిలిచిపోయింది. ఎందుకంటే సిగ్నల్ కోసం వెయిటింగ్. రేణుగుంటలో ఫుల్ క్రౌడ్గా ఉంటుంది కాబట్టి ఏదో ట్రైన్ పంపిస్తున్నారు. మన ట్రైన్కి అయితే సిగ్నల్ ఇస్తారు. అదే 10 నిమిషాలు సిగ్నల్ ఇచ్చేస్తారు అనుకుంటా. ఈ ట్రైన్ వచ్చేసి మనకు 99% ప్యూర్ హంసఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది 1% ఎందుకంటే దీనికైతే రెడ్ ఎల్హెచ్బి అయితే తగిలించినారు.
అండ్ రెడ్ ఎల్హెచ్బి కోచ్ కానీ తగ్గించకపోయింటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు 100% హంసవర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే అయిపోయి ఉంటుంది. చైన్ అయితే అలాగే అయినాడు ఈ ట్రైన్కి. వచ్చేసి నేను నైట్ బయలుదేరి ఉండాలి, ఇప్పుడు వచ్చి మార్నింగ్ అయితే. సో గైస్ దీని తగిలించిన రెడ్ ఎల్హెచ్బి కోచ్ అయితే ఇది చూడండి. ఈ ట్రైన్ వచ్చేసి ఇప్పుడు వచ్చి తిరుపతి నుంచి జమ్మూ తావికి అయితే వెళ్తుంది. అండ్ మన ట్రైన్ కూడా సిగ్నల్ అయితే వచ్చేసింది. ఆ పక్కన పడుతున్న లైన్ వచ్చేసి అది గూడూరు, నెల్లూరు, విజయవాడ లైన్ అది. అండ్ మనం వచ్చేసి గుంతకల్ వెళ్ళే లైన్, ఇది వచ్చేసి గుంతకల్ వెళ్ళే లైను. అండ్ రేణిగుంటలో చెప్పాలంటే మొత్తం 4 లైన్ అయితే కలుస్తాయి. ఒకటి తిరుపతి వెళ్ళేది, ఇంకోటి గూడూరు వెళ్ళేది, ఇంకోటి గుంతకల్ వెళ్ళేది, అండ్ ఇంకోటి చెన్నై వెళ్ళే లైన్. మొత్తం 4 లైన్లు అయితే కలుస్తుంది ఇక్కడ. అయితే మనకు నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అయితే 1 hour డిలే అయితే ఉంది. అండ్ ఇంకోటి రాయలసీమ ఎక్స్ప్రెస్ అయితే 3 hours డిలే అయితే ఉంది. అయితే మన ట్రైన్ వచ్చేసి రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చేసింది. 40 minutes డిలే అయితే వచ్చింది మన ట్రైన్ అయితే ఈరోజు. కూడా కొంచెం తగ్గ దిగే వాళ్ళు ఉన్నారు. అయితే మనం అయితే రేణిగుంటకి అయితే వచ్చేసి నేనైతే తిరుపతి దాకా వీడియో అయితే దిగలేదు. రేణిగుంటలో అయితే నా బండి ఉంది కాబట్టి అయితే దిగేసాను. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తాను. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి.